హలో. సో, లాస్ట్ టైమ్ మక్కగారెల వీడియో పోస్ట్ చేశాను కదా! అదైతే అమ్మ స్టైల్ అన్నమాట. ఇప్పుడు చూపించేది ఏంటంటే మా అత్తమ్మ స్టైల్. సో, ఏం లేదండి, మక్కలతో పాటుగా మనం కారం ఎంతైతే తినగలుగుతామో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వీటన్నిటిని కలిపి అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండిలో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం వంట సోడా, పసుపు అండ్ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. సో, ఇదంతా కలుపుకోవాలి. అండ్ ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా తీసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత పిండిని అయితే ఇలా చిన్న చిన్నగా గారెల్లాగా ఒత్తుకొని కాల్చుకోవడమే. సో, మెథడ్ ఏదైనా సరే మక్క గారెల టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలుకి. సో, లైక్ అంటే చిన్న చిన్న వేరియేషన్స్తో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది ఈ పిండిలో కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తారు. ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే టేస్ట్ మాత్రం సూపర్బ్గా ఉంటాయి. ట్రై చేయకపోతే మాత్రం పక్కా ట్రై చేయండి. సో, తెలంగాణలో సర్వపిండి ఎంత ఫేమసో సర్వపిండి తర్వాత ఈ మక్క గారెలు కూడా అంతే ఫేమస్ అన్నమాట. సో, తప్పకుండా ట్రై చేయండి.